మండలం బుచ్చిరాజుపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న ఎన్టీపీసీ మరియు ఫార్మాల నుండి వచ్చే వ్యర్థాల వల్ల అక్కడ ఉన్న సముద్ర తీరంకు చేపలు చనిపోయి తీరానికి కొట్టుకొచ్చిన దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనివలన మత్స్యకారులకు చాలా నష్టం ఏర్పడుతుంది. ఒక రకంగా వారు తమ జీవనోపాధిని కోల్పోయారు. దీని ప్రభావం సుమారు 100 కుటుంబాలపైన పడి వారు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నాయకులు వారి సమస్యలను పై అధికారుల వద్దకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. మత్స్యకార సమస్యలను తెలుసుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి అధ్యక్షులు బి చిన్నారావు గారు పడవర మండలం బుచ్చిరాజుపాలెం గ్రామానికి దగ్గరలో ఉన్న సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ పరిస్థితులను ఏ విధంగా పరిశీలించారో ఆయన మాటల్లోనే విందాము. నా పేరు గురి చిన్నారావు, బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మేము పడవర మండలం బుచ్చిరాజుపాలెం సముద్ర తీర ప్రాంతానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి ఆనుకుని ఉన్న ఎన్టీపీసీ మరియు ఫార్మా కంపెనీ రామ్కో కంపెనీలు విషపూరితమైన వ్యర్థాలను సముద్రంలో కలిపారు. దీనివల్ల ఇక్కడ చాలా వరకు మత్స్య సంపద మొత్తం నాశనం అయిపోయింది. ఇగో మీరు ఈ వీడియోలో చూడవచ్చు, చనిపోయిన చేపలు కూడా నేను చూపించడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ వందలాది కుటుంబాలు ఈ సముద్రం వేట పైన బ్రతుకుతున్నారు, కానీ జీవనోపాధి దాని మీద పొందుతున్నారు. కానీ ఈ విధంగా ఈ కంపెనీలు వ్యర్థాలు వదలడం వల్ల వారి యొక్క జీవనోపాధి ప్రశాంతంగా మారింది. వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా ఉందని చాలామంది బాధపడుతున్నారు. ఈ కంపెనీల పైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు బహుజన సమాజ్ పార్టీ పోరాడుతుందని, దీని మీద వాళ్ళ హక్కులను వాళ్ళు సాధించుకుని ఈ నీరుకు కలుషితం చేసే వరకు కఠిన చర్యలు తీసుకునే వరకు బహుజన సమాజ్ పార్టీ తరపునే పోరాడుతానని హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటారు సముద్ర నీరు పొల్యూషన్ అవుతుంది, దీనివల్ల మాకు వచ్చిన నష్టం ఏంటో అనుకుంటారు. కానీ జపాన్లోనే మైన్వాడ అనే నగరంలోనే సముద్రం నీరులోనే మెర్క్యూరీ మరియు మిథైన్ ఆల్కహాల్ కలవడం వల్ల ఇప్పుడు అది కలిగి దాదాపుగా 70 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటికీ కూడా ఆ సముద్ర జలంలో చేపలు తిన్నవారికి మరియు ఆ గాలి పీల్చిన వారికి కూడా ఎంతోమంది రోగాల బారిన పడి ఇప్పటికీ చనిపోతారు. ఇది జరిగి సుమారు 70 సంవత్సరాలు అయింది. ఈ కలుషితమైన చేపలు తినడం వల్ల ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు పాడైపోయి వాళ్ళందరూ కూడా నానా రకాల విషపూరితమైన వ్యాధులకు గురవుతారు. కావున దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, కలెక్టర్ వారు వెంటనే స్పందించి ఇటువంటి చర్యలు జరగకుండా తీసుకుంటారని కోరుతున్నాం. ఒకవేళ ఏ అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోతే గౌరవస్థానమైన కోర్టు వారిని కూడా ఆచరించడం జరుగుతుందని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను వీళ్ళకి హామీ ఇస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్.